హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ లైఫ్ సరికొత్తగా చూడు. లాస్ట్ వీక్ మేము ఒక లాంగ్ వెకేషన్కి వెళ్ళాము. సో దాని గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ట్రిప్లో మా ఒక్క ఫ్యామిలీనే కాదు, టోటల్గా 6 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం అనమాట. వీళ్ళంతా కూడాను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే కలీగ్స్. సో డే 1 వచ్చేసి మేము ఇన్వర్నెస్ వెళ్దాము అని అనుకున్నాము. గ్లాస్గో నుంచి ఇది 4 hours జర్నీ ఉంటుంది. సో అందరం కలిసి ట్రావెల్ పాస్ అని స్కాట్లాండ్లో ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మోర్ దాన్ 1 day మీరు ట్రావెల్ చేస్తే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో ట్రావెల్ పాస్ కనుక తీసుకుంటే అన్లిమిటెడ్గా మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఎనీ ప్లేస్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో డే 2 ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ట్రైన్కి జస్ట్ 4 coaches మాత్రమే ఉన్నాయి. చాలా బుజ్జి ట్రైన్ అనమాట. సో అందరం ఎక్కడ వాళ్ళం అక్కడ లగేజెస్ పెట్టేసుకొని ప్లేసెస్ చూసుకొని కూర్చున్నాము. సో ట్రైన్లో బోర్ కొట్టకుండా ఉండాలి అని తంబోలా గేమ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. అండ్ విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో ఈ నెంబర్స్ అనౌన్స్మెంట్స్ అన్నీ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలి అని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నాము. సో దట్ మనకి అప్డేట్స్ అన్నీ అందులోనే వచ్చేస్తాయి. లైక్ నెక్స్ట్ నెంబర్ ఏంటి, జల్దీఫై అయినా, ఫస్ట్ నెంబర్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, విన్నర్స్ అయినా, తర్వాత హౌస్, ఇలాంటి అప్డేట్స్ ఎవరైనా చేయాలి అని అనుకుంటే మనకి ఆ గ్రూప్లో వచ్చి వాళ్ళు అప్డేట్ చేసేస్తారు. సో ఈ టిప్ మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఇంకా మా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ గేమ్ కూడా స్టార్ట్ చేసేసాము. ఇంకా మా గేమ్ కూడా చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. సో ఫస్ట్ జల్దీఫై కూడా అనౌన్స్మెంట్ చేశారు, ప్రింకిల్స్ ఇచ్చారనమాట ఒక చిన్న పాపకి. ఇంకా స్లోగా ఫస్ట్, సెకండ్, థర్డ్ లైన్స్ కూడా అయినాయి. అండ్ ఫస్ట్ హౌసీ వచ్చేసి వంశీ గారికి అయింది. సో హీ సో ఎక్సైటెడ్. ఉమెన్స్లో కూడా ఫుల్ హౌసీ కాంప్లిమెంటరీగా ఒక ప్రైజ్ అనౌన్స్మెంట్ చేశారు. ఉదయ గారు గెలిచారనమాట ఫస్ట్ హౌసీ. సో ఇలా మా ఫస్ట్ రౌండ్ కూడా అయిపోయింది. బాగా ఫన్నీగా అయిందనమాట గేమ్ అయితే. సెకండ్ రౌండ్ మళ్ళీ టికెట్స్ తీసుకున్నాము. ఈసారి థర్డ్ లైన్ మా హస్బెండ్ విన్ అయ్యారనమాట. సో సెకండ్ రౌండ్కి కూడా ప్రైజెస్ ఉంటాయి అని చెప్పారు. సో 9కి ఇచ్చారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం ట్రైన్లో. బయట వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫస్ట్ టైం నేను ట్రైన్లో లాస్ట్ ఇయర్ అయ్యర్ బీచ్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేశాను. మళ్ళీ ఇప్పుడే అనమాట. ఇంకా లంచ్ టైం అరౌండ్ 12:30 ఆ టైంలో మేము లంచ్ కూడా చేసేసాము ట్రైన్లో. బికాజ్ 1:30 కల్లా మాకు ఇన్వర్నెస్ రీచింగ్ టైం అనమాట. సో 1:30కి మేము ఇన్వర్నెస్ రీచ్ అయ్యాము. ఇంకా అందరం కలిసి ఇన్వర్నెస్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాము. ఈ మ్యూజియం మనకి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా సరదాగా అందరం కలిసి మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయాము. ఈ మ్యూజియంలో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రాక్ ఫార్మేషన్స్, ఫాసిల్స్, వైల్డ్ లైఫ్ డిస్ప్లే చేశారు. అలాగే సమ్ అదర్ థింగ్స్ లైక్ పాటరీ, టూల్స్, ఆర్నమెంట్స్ కూడా చూడొచ్చు. బై ద వే ఈ మ్యూజియంకి ఫ్రీ ఎంట్రీ. సో ఎలాంటి ఛార్జెస్ అయితే లేదు. ఇంకొకటి టైమింగ్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. డేస్ సంగతి చెప్తున్నాను. ఈ మ్యూజియం వచ్చేసి ట్యూస్డే టు సాటర్డే ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు. సండే, మండే హాలిడేస్. సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్యూస్డే టు సాటర్డే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంటే మనకి గాలిక్ లాంగ్వేజ్, అంటే మెయిన్గా స్కాట్లాండ్లో ఎస్పెషల్లీ హైలాండ్స్ అండ్ ఐలాండ్స్లో మాట్లాడే లాంగ్వేజ్తో ఇక్కడ మనకి డిస్ప్లే చేసి ఉంచారు. లైక్ ఆల్ఫాబెట్స్, ఏ ఫర్ ఏంటి, బి ఫర్ ఏంటి అవన్నీ మెన్షన్ చేస్తూ రాశారనమాట. నెక్స్ట్ ఫ్లోర్లో హైలాండ్ లైఫ్ అండ్ కల్చర్, జకోబైట్ హిస్టరీ, ట్రెడిషనల్ క్లాదింగ్స్ అండ్ ఎర్లీ ఫోటోగ్రఫీ ఆఫ్ హైలాండ్ డైలీ లైఫ్, ఇలా చాలా చూడొచ్చు. ఇంకా స్వాట్స్, హైలాండ్ షీల్డ్స్ కూడా ఉన్నాయి.
మనం చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం గుర్తుందా ఆయిల్ ల్యాంప్, అలాంటిది ఇక్కడ ఒకటి డిస్ప్లే చేశారు. నాకు ఇది చూడగానే నా చిన్నప్పుడు మేము యూజ్ చేసిన ల్యాంపే గుర్తొచ్చింది. ఇంకా ఇక్కడ ఎలక్ట్రిక్ ల్యాంప్, ఎలక్ట్రిక్ నావిగేషన్ లైట్స్ అవి కూడా ఉన్నాయి. మ్యూజియం లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత పక్కన ఇన్వెర్నస్ క్యాసిల్ ఉంది. సో దానికి వెళ్దామని అనుకున్నాము, బట్ అది టెంపరరీ క్లోజ్డ్ అని చూపించింది గూగుల్ మ్యాప్స్ లో. సో ఇంకా అక్కడ రివర్ వాక్ చేసుకుంటూ కొంచెం సేపు అలా పీస్ఫుల్ గా ఈవినింగ్ సన్సెట్ వరకు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి కొంచెం సేపు అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడే నాకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది. నేను చెప్పే కన్నా మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. సో ఆ ప్లేస్ చూపించేస్తాను, రండి. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ప్లేస్. ఈవినింగ్ సన్సెట్ అయ్యే వరకు మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము. పిల్లలందరూ స్టోన్స్ ని తీసుకొని వాటర్ లో విసిరేస్తూ అలా అలా ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. బ్యూటిఫుల్ ప్లేస్ లో అందరం ఇండివిజువల్ గా గ్రూప్ గా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఈవినింగ్ సన్సెట్ అయ్యే వరకు అక్కడే టైం స్పెండ్ చేసాము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరం. స్లోగా ఇంకా హోటల్ రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో డే 1 ఇన్వెర్నస్ లో మేము హాలిడే ఇన్ లో స్టే చేసాము. సో రూమ్ అయితే మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగుందంటే లిటరలీ సూపర్బ్ గా ఉంది. ఉన్న స్పేస్ లోనే కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట. లైక్ 2 బెడ్స్, 1 టీవీ ఉంది. దాంతో పాటు మాకు ఐరన్ బాక్స్ అండ్ స్టాండ్, హ్యాంగర్స్, కెటిల్ తో పాటు కొన్ని టీ, మిల్క్ ప్యాకెట్స్ కూడా పెట్టారు. చాలా చాలా బాగుంది. రూమ్ అంతా నీట్ గా అటాచ్డ్ వాష్రూమ్ తో ఉందన్నమాట మా రూమ్. నెక్స్ట్ డే మార్నింగ్ హాలిడే ఇన్ లో బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. ఇన్వెర్నస్ లో మాది ఇది డే 2. సో ఈ రోజు మేము ఇంకొక లొకేషన్ కి వెళ్ళాలి. దానికి ట్రైన్ మళ్ళీ మనం 10:30కి క్యాచ్ చేయాలి అని అన్నారు. సో ఇమీడియట్ గా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. సో బ్రేక్ఫాస్ట్ లో మాకు యాపిల్స్, ఆరెంజెస్, కార్న్ఫ్లేక్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, బాయిల్డ్ టొమాటోస్, బేక్డ్ బీన్స్, హ్యాష్ బ్రౌన్ అంటే ఆలు టిక్కీ లాగా ఉంటుంది, ఇంకా స్క్రాంబుల్డ్ ఎగ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాసెస్. నాన్ వెజ్ వాళ్ళకైతే చాలా ఆప్షన్సే ఉన్నాయి. హాట్ డాగ్స్, బ్రెడ్ ని టోస్ట్ చేసుకోవడానికి బ్రెడ్ టోస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా హాట్ డ్రింక్స్ లైక్ కాఫీ, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ టీ సాషెట్స్, షుగర్ సాషెట్స్ ఇలా చాలా పెట్టారనమాట. ఇంకా కర్డ్, బెర్రీస్, కప్ కేక్స్ ఇలా ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా తినేసేసి నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళాలి అని స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి ఏంటి అనేది డే 2 వ్లాగ్ రిలీజ్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఆ లొకేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను పెట్టగానే మీకు వీడియో ఇమీడియట్ గా వస్తుంది. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.